వాటర్ లో ఎగ్ వేసినప్పుడు అది పైకి తేలకుండా కిందే ఉంటే గనక మంచి ఎగ్, అదే పైకి తేలింది అనుకోండి పాడైపోయినట్టు గుర్తు అనమాట. ఈ ఎగ్స్ తెచ్చి 20 రోజులు అయిపోయింది. బాగున్నాయా లేదా టెస్ట్ చేద్దామని వాటర్ లో వేసాను. అయినా సరే డౌట్ వచ్చి మొత్తం అన్ని పగలగొట్టి చూసాను. కొంతమంది పైకి బాగానే కనిపిస్తారు, తీయగా మాట్లాడతారు, కానీ లోపల మాత్రం చాలా పెట్టుకుంటారు. ఈ గుడ్లను టెస్ట్ చేసినట్టు వాళ్ళని కూడా టెస్ట్ చేయడానికి ఏదన్నా ఉంటే బాగుంది. ఎక్కువ బాధ పెట్టే విషయం ఏంటంటే మనం ఎవరిని బాగా నమ్ముతామో వాళ్ళే మనల్ని బాగా బాధ పెడతారు. దేవుడు మనుషులందరినీ ఒక్కొక్కరిని ఒక్కొలా డిజైన్ చేస్తారు. ఒకళ్ళు పొడుగ్గా ఉంటే ఒకళ్ళు పొట్టిగా ఉంటారు, లావుగా సన్నగా, కలర్ తక్కువ ఎక్కువగా, ఇలా రకరకాలు ఉంటారు. మనం లవ్ చేసేటప్పుడు ఇవన్నీ చూసే లవ్ చేసుకుంటాము. బిహేవియర్ సరిగ్గా లేదని, జాబ్ లేదని, లేకపోతే తాగుతారని, ఇలా రకరకాల వంకలు పెట్టి రిజెక్ట్ చేయడంలో అర్థం ఉంది. కానీ పొట్టిగా ఉన్నావు, లావుగా ఉన్నావు, మరి సన్నగా ఉన్నావని ఇలా బాడీ షేమ్ చేసి రిజెక్ట్ చేయడం చాలా తప్పు. రీసెంట్ గా ఒక అమ్మాయి నాకు మెసేజ్ చేసింది. 7 సంవత్సరాలు ప్రేమించుకున్న తర్వాత వాళ్ళ విషయం ఇంట్లో చెప్తే వాళ్ళ పేరెంట్స్ ఆ అమ్మాయి పొట్టిగా ఉంది, సన్నగా ఉంది, నీ పక్కన సరిపోవట్లేదని చెప్తే అతను ఆ అమ్మాయిని వదిలేయడానికి కూడా సిద్ధపడ్డాడు. ఏం చేయాలి ఇలాంటి వాళ్ళని?